సినీ కార్మికుల వేతనాల పెంపు మీద వివాదం టాలీవుడ్ని కుదిపేస్తోంది. రీసెంట్గా మరోసారి నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధుల కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని లేబర్ కమిషనర్ గంగాధర్ని నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు కలవనున్నారు. మరోవైపు సినిమా ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు కూడా రీసెంట్గా లేబర్ కమిషన్ కలవనున్నారు. 30% వేతనాలు పెంచి తీరాలని పట్టుబడుతోంది ఫెడరేషన్. అయితే తెగేదాకా లాగితే ఏమవుతుందో ప్రాక్టికల్గా చూపిస్తామంటున్నారు ప్రొడ్యూసర్లు. సాఫ్ట్వేర్ శాలరీలు కూడా ఈ లెవెల్లో గొంతమ్మ కోరికలు ఉండవని మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు ఎవరితో ఎలా పని చేయించుకోవాలో తమకు బాగా తెలుసని చెప్పడమే కాదు, చేతుల్లో చూపిస్తున్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక అడుగు ముందుకేసి అనుభవం, ప్రతిభ కలిగిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తామంటూ అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మేకప్, ఆర్ట్ ప్రొడక్షన్ సహా అనేక విభాగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. రేపో మాపో తమ డిమాండ్లకి నిర్మాతలు అంగీకరించి తమ దారికి రాక తప్పదన్న ధీమాతో ఉన్న ఫెడరేషన్కి ఈ నిర్ణయం ఊహించిన షాక్ లాంటిది. మిగతా రాష్ట్రాల సినిమా ఇండస్ట్రీల కంటే టాలీవుడ్లో వేతనాలు ఎక్కువగా ఇస్తున్నామని కార్మిక శాఖ దృష్టి తీసుకెళ్లారు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్. అయితే 3 ఏళ్లకోసారి 30% వేతనాలు పెంచుతామన్న హామీని నిలబెట్టుకోవాల్సిందేనంటోంది తెలుగు ఫిలిం ఇండస్ట్రియల్ ఫెడరేషన్. 30% వేతనాల పెంపు తమకు భారం అంటున్నారు నిర్మాతలు. కానీ 2022లో దిల్ రాజు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరిందంటున్నారు సినీ కార్మికులు. జూన్లోపే గడువు ముగిసిందని 4 సార్లు లేఖలు రాసినా ఎలాంటి స్పందన లేదన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయ్మెంట్ ఫెడరేషన్ షూటింగ్స్ బంద్కి పిలుపునివ్వడంతో సెట్స్ మీద ఉన్నటువంటి సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. షూటింగ్ ఆగిపోవడంతో ఖర్చులు ఇంకా పెరుగుతున్నాయి. సంబంధిత నటుల యొక్క కాల్ షీట్లు వృధా అవుతున్నాయి. సినిమా సామాగ్రితో పాటు తదితర పనులు, అద్దెలు కూడా అదనపు భారంగా మారుతున్నాయి.